కదా. కవిత ఉద్యమ నాయకురాలు, తర్వాత ధైర్యవంతురాలు, మొండి మనిషి. కవితకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉంది. కొన్ని ఏళ్ల నుంచి జాగృతి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నింటినీ చూస్తుంటే ఇప్పుడు ఎలాగో అంటే ఏంటి, లేఖ రాసినప్పటి నుంచి కవిత కేసీఆర్ కి మధ్య గ్యాప్ వచ్చింది అనుకుంటున్నారా? మీరు జాగృతిలో కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్? కవిత ఎలాంటి సిచ్యువేషన్? నేనేమంటున్నా అంటే కవిత గారు అంటే వారు ఎంపీగా చేసిండ్రు, 2 సార్లు ఎమ్మెల్సీగా చేసిండ్రు, తర్వాత ఉద్యమంలో చాలా పనిచేస్తూ వచ్చిండ్రు. సో సహజంగానే వారు మిగతా వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పార్టీలో కీలకంగా ఉన్నారో వారు ఆ స్థాయి నాయకులే కంపల్సరిగా. మరి ఆ స్థాయి నాయకులు ఒక విషయాన్ని చెప్పినప్పుడు దాని మీద వారు అంతర్గతంగా చర్చించుకొని దాని మీద ఏదైనా ఉంటే రివ్యూ చేసుకొని అట్లా ముందుకెళ్ళాలి తప్ప వారు రాసినటువంటి లేఖను ఎవరు బయట పెట్టిండ్రు, ఎందుకు బయట పెట్టిండ్రు, ఎందుకు ఈ రకంగా వారిని బదనం చేసేటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తా ఉన్నారు అనేటిదే కదా వారి ప్రశ్న. ఇది కుట్ర కాదా అని చెప్పేసి కదా వారు అడుగుతున్నటువంటి. తమ్మిగారు లేఖ ఎట్లా బయటకు వచ్చింది? మీకున్న సమాచారం ఏంది? కవిత చెప్పాలి, లేకుంటే ఆ లేఖ ఎక్కడికి రీచ్ అయిందో వాళ్ళు చెప్పాలి. అంటే ఫామ్ హౌస్ లో డైరెక్ట్ గా ఇచ్చిన లేఖ యాక్చువల్లీ అయితే ఇప్పుడు ఫామ్ హౌస్ నుంచి లీక్ కావాలి, లేకపోతే కవితను లీక్ చేయాలి? సార్ కవిత గారు లీక్ చేసేది ఉంటే సార్ 2వ తారీఖు వారు లేఖ రాసిండ్రు. 2వ తారీఖు లేఖ రాసేస్తే వారు లీక్ ఇవ్వాలనుకుంటే బహిరంగంగా 3వ తారీఖు 4వ తారీఖు ఇచ్చేవారు కదా. మరి అమెరికా వెళ్లిన తర్వాత ఫ్లైట్ ఎక్కే సందర్భంలో అది బయట ఎట్లా వస్తుంది? 16వ తారీఖు వెళ్ళింది, 15వ తారీఖు నాడు కవిత నుండి బ్లాస్టింగ్ న్యూస్ వస్తుంది అని మీ జాగృతి వాళ్ళే బయట ప్రచారం చేసుకున్నారు కదా. లేదు కాదు, ఇది టోటల్ మీడియాకి అందరికీ తెలుసు కదా. మేము యాక్చువల్ నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. మేము అందరం కూడా ఒక దగ్గర కూర్చొని ఆ టీవీలో వచ్చేస్తా ఉంది. మాకు కూడా ఐడియా లేదు. ఇప్పుడు ఇంతకు ముందు కూడా మా జాగృతి మిత్రులు చాలా మంది జాగృతి కూడా ఎవరికి కూడా తెలియదు వాస్తవానికి. మేము ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాకు కూడా తెలియదు. మేమే సర్ప్రైజ్ అయిపోయినాం. మాకే చాలా మంది ఫోన్లు చేసి అవి టీవీలో వస్తా ఉంది, ఇట్లా వస్తా ఉంది, ఏం జరుగుతుంది అని అంటే మరి వారికి ఫోన్ పనిచేయదు. ఎందుకంటే వారు అమెరికా నుంచి వస్తా ఉన్నారు, ఫ్లైట్ లో ఉన్నారు కనుక ఇదంతా అసలు ఏం జరుగుతుంది ఏంది. వారు వచ్చిన తర్వాత మా వాళ్ళు కూడా ఏం అభిప్రాయపడ్డారంటే, వారు వచ్చిన తర్వాత ఇదంతా ఫేక్ లేక కావాలనే నా మీద ఇట్లా సృష్టించారు అంటారు కావచ్చు అనుకొని కూడా మా వాళ్ళు పోస్టులు పెట్టారు. మరి అట్లా అంటే కానీ అనూహ్యంగా వారు వచ్చిన తర్వాత ఇది లేక నేనే రాసిన, కానీ ఇది ఎట్లా బయటకు వచ్చేసింది, ఏ విధంగా బయటకు వచ్చేసింది, ఎందుకు వచ్చేసింది, దీని వెనకాల ఎవరు ఉన్నారు, ఇది కుట్రలు జరుగుతా ఉన్నాయని చెప్పేసి వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మాకు కూడా చాలా మంది అన్నారు అసలు ఇది ఫేక్ లేక అసలు ఇది కావాలనే కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు సృష్టించి ఇదంతా చేస్తా ఉన్నారు, అక్కడ బదనం చేయడానికి చేస్తా ఉన్నారు అని చెప్పేసి అన్నారు. మా జాగృతి శ్రేణులు కూడా మా వాళ్ళు కూడా వారి అనుచరులు కూడా ఆ రకమైనటువంటి పోస్టులే పెట్టిండ్రు. నిజానికి ఇట్లా పెట్టలేదు, ఏదో సంచలనం. మీరు కూడా ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే లాస్ట్ కొద్ది రోజులుగా జాగృతి వర్సెస్ కేటీఆర్ సోషల్ మీడియా టీమ్స్ అయినట్టు అయింది కదా. మీరు పెట్టలేదా? మీరే పర్సనల్ గా పోస్ట్ పెట్టారు కదా. ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు వ్యతిరేకంగా మీరు పోస్ట్ పెట్టారు కదా. ఎక్కడ కూడా కేటీఆర్ పేరును మెన్షన్ చేయలేదు, హరీష్ రావు గారి పేరును మెన్షన్ చేయలేదు, మేము ఎవరి పేరును కూడా మెన్షన్ చేయలేదు. మేము మా కవిత గారి నాయకత్వంలో మేము పనిచేసేటువంటి క్రమంలో మేము వెళ్తున్నాం తప్ప వారి ప్రోగ్రాంలను మేము మోస్తున్నామండి. ఇవాళ 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వనటువంటి సందర్భంలో చాలా వేలాదిగా మేము కదిలి వచ్చినటువంటి సందర్భం. తర్వాత వారు అంబేద్కర్ దీక్షకు కోరుకుంటే కూడా మేము వందలాదిగా వేలాదిగా ఇక్కడ కదిలి వచ్చినాము. రీసెంట్గా కూడా ర్యాలీ చేస్తే కూడా అధికార పార్టీ కంటే ఎక్కువ కూడా మేము సమీకరణ చేసి వారి దాంట్లో మేము పాల్గొన్నాం. వారు ఖమ్మం టూర్ పోతే ఖమ్మం పాల్గొన్నాం, ఆదిలాబాద్ పోతే ఆదిలాబాద్ పోయినాము. అంతా వారి వెనకాల మేము వెళ్తున్నామే తప్ప మాకు వేరే వాళ్ళని నిందించేటువంటి ఇప్పుడు కనిపిస్తున్నారు కానీ పాత టీం అంతా కనిపిస్తుంది. అందరు ఉన్నారండి. లెటర్ లీక్ అయ్యి కవిత ఎయిర్పోర్ట్ కి వచ్చినప్పుడు ఆ పాత వాళ్ళందరూ ఉండాలి కదా. అన్ని కొత్త ఫేసెస్ కనిపించట్లేదు. రమ్యారావు గారు పాత టీం ఎవరు కనిపించట్లేదు. నామినేటెడ్ పదవి తీసుకున్న వాళ్ళు కనిపించట్లేదు. వాళ్ళందరూ కూడా కనిపించాలి. అలిగేషన్స్ వచ్చిన వాళ్ళు కనిపించట్లేదు. మనతో పాటు సంగ్రామ్ సింగ్ గారు జాయిన్ అయ్యారు.